కాలీఫ్లవర్ పచ్చిశనగపప్పు మసాలా కూర టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఈ రెండిటి కాంబినేషన్ సూపర్ హిట్ అనమాట. వైట్ రైస్లో అయినా చపాతీలో అయినా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఈవెన్ బగార్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఆనియన్ని, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఉప్పు పసుపు వేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ కాలీఫ్లవర్ని క్లీన్ చేసి హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ పాటు వదిలేసి ఉంచాను, డ్రైన్ చేసి. ఇప్పుడు దాంట్లో నుంచి ఇదిగోండి కాలీఫ్లవర్ని చక్కగా వేసేసి మూత పెట్టుకొని మీడియం టు సిమ్లోని ఒక 5 to 7 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇది మగ్గిన తర్వాత దీంట్లోని నేను ఓవర్ నైట్ ఆల్రెడీ పచ్చిశనగపప్పుని నానబెట్టి ఉంచాను. ఈ పచ్చిశనగపప్పును కూడా వేసేసి ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే బాగుంటుంది. ఇవి మగ్గిన తర్వాత దీంట్లోని ఆల్రెడీ నేను మసాలా కోసం ఒక 2 టొమాటోలు, కొంచెం గసగసాలు, చెక్క, లవంగా, ఇలాచి, కొన్ని జీడిపప్పులు కూడా వేశాను. కూర కమ్మగా చాలా బాగుంటుంది. ఈ విధంగా మూత పెట్టి మగ్గించుకుంటే ఆయిల్ కాస్త పైకి తేలుతుంది. ఈ టైంలో సరిపడా సాల్ట్ అండ్ కారం వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని కర్రీ అంతా కూడా చక్కగా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఏ నాన్ వెజ్ కర్రీకి తీసిపోదు. ట్రై చేయండి.